నువ్వు లేకుంటే నేను బతుక, నువ్వే నా ప్రాణం, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని అన్నది. ఆఖరికి లగ్గానికి వచ్చే వరకు ఆయనతో మాట బంద్ చేసింది. ఏం పుట్టిందో ఏమో దీనికి. దీన్ని ప్రేమించే బదులు నేను చదువుకున్నా కానీ నాకు ఇప్పటి వరకు నవ్వుకరచ్చు. ఇలా నా ఇజ్జత్ పోయినా సరే దీన్ని ఎట్లాగానే అడుగుతా. ఉన్నదో మరే? అవునే ఉన్నావే. ఇన్నేళ్ళ బట్టి 4-5 ఏళ్ళ నుంచి నిన్నే వేసుకుంటా అని దాన్ని చుట్టి దింపించుకుంది. నా బతుకు ఎక్కడ కాకుండా చేసింది దీని ముఖం బొర్రయ్య. అవునే ఉన్నదా ఇది సప్పుడు అయ్యేది? లగ్గం అనే వరకే మాట బంద్ చేసింది. ముఖం అంతా మొద్దులలో పెట్టట్టు చేసింది దీని ముఖం బొర్రే, దీని ముఖం పాడుగా. 4 ఏండ్ల నుంచి నేను నీతిగా ఫ్రెష్గా బతుకుతున్నా కాదే, నా బతుకు ఎక్కడ కాకుండా చేస్తా అనుకున్నావా? లగ్గం అనే వారికే మాట మార్చింది. నేను ఇది ప్రేమించుతుంది కదా అని ఇన్నేళ్ళ బట్టి లగ్గం చేసుకోకున్నా. మంచిగా బొగ్గుబాయి నౌకరు దచ్చింది. ఏం చేయాలి? ఇది ఇట్టమని నేను అత్తే నన్ను ఎక్కడ కాకుండా చేస్తున్నట్టుంది నా బతుకు పాడుగాను. అవునే ఓ ఆడదానా బయటకు రాయే, అవునే ఓ ఆడదానా బయటకు రాయే. నాకు మంచి మంచి సంబంధాలు వచ్చినాయి. ఎవ్వరిని కాదని నేను చుట్టూ తిరిగినా. నన్ను ఇట్లా అంగడి చేస్తావే నువ్వు? దొంగ కోళ్ళు పట్టడం లెక్క నా ఇంటి ముంగ నిలబడి చూస్తాను. ఎవరివిరా నువ్వు? ఓ ముసల్దానా, మాటలు మంచిగా రాని మర్యాద దక్క చెప్తున్నా. ముసల్దేవతిరా బాడకావు, ముసల్ది అంటున్నావు. ఎగిరితంటే గోడవతల పడతావు ఎరికేనా? ఇప్పటికి నేను చింత చెట్టు ఎక్కి చింతకాయ దులుపుతాయి. నా లెక్క చింత చెట్టు ఎక్కురా. పిత్తులు విత్తుకుంటావు నీ నోట్ల అన్నవాడా. ముసల్దాన్లే కనబడుతున్నా బాడకావు. నాకు బాగా లేటుగా లగ్గమైంది ఎరికేనా? నువ్వు ముసల్దాని కాకపోతే 16 ఏళ్ళ పడుచుకోరివా? చెట్లెక్తా గుట్టలెక్తా అని ఏతులు కొట్టబడితివి. నువ్వు తిప్పుడా పీతని విలువ ఇంట్లోకి వెళ్ళి. ఎక్కువ తక్కువ మాట్లాడితే లావుల తొండల దగ్గర ఒకటి తీడికెళ్ళి నడువు. ఎవరిని చూస్తే ఏమనుకుంటారా? ఎవరిలే నాల మా దగ్గరకు వచ్చిందని అసలు లోకం బదనం చేస్తారు మమ్మల్ని. మొగదిక్కులేని సంసారం అంటున్నావు. ఇంతకు నాకు వార్నింగ్ ఇస్తున్నావా, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? ఇన్ఫర్మేషన్ లేదు, కన్ఫర్మేషన్ లేదు బాడకావు. నా ఇంట్లో ఎదిగిన పోరుంది. దాన్ని ఎవరైనా ఎసుకపోతే అర్రగిట్ట పట్టవాటిలు వస్తే నువ్వు వీడికెళ్ళి నడువు. మీ ఇంటున్న రీతిక నీకేమైతుంది? ఏమవుడు ఎక్కడిరా బాడకావు. నాకు మొక్కంగా పుట్టిందని నా మొగనికి సమ్మక్క జాతరలో గుండు గీకిస్తే మందిలో గుండు గీకిచ్చినవని ముండ కొడుకు నన్ను ఇడిచిపెడతా పోరుని పట్టుకొని వెయ్యనకు మళ్ళీ వచ్చిన. ఏంది రీతిక నీకు బిడ్డ అయిందా? అట్లయితే నువ్వు నాకు అత్తవైతావు. అత్త ఒకసారి నీ బిడ్డను విలు. అత్తవతిరా బాడకావు, మీద కత్తన్నావు నీ దొంగ తినాలి గాను. నా మొగని ఇడిచిపెట్టిన కాడికి వెళ్ళి నేను నీట్గా బతుకుతున్నా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారా? పట్టవాటిలే అత్త అనుకుంటే నా ఇంట్లోకి అత్తాను నడు వీడికెళ్ళి. అగో గట్లంటే ఏందత్త? అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. అగో మళ్ళీసారి అత్త గిత్త అన్నావనుకో పాత చిబిరొట్టి ముఖం అంతా చూడతా బాడకావు. నేను ఎంత నీట్ గా బతుకుతున్నానో నాకు సర్పంచ్కే తెలుసు. మరి కాదా అత్త, నీ బిడ్డ చెప్పులు అవతలనే ఉండే, బిడ్డ ఇంట్లో లేదని పడుతుంది. ఇక అబద్ధం అన్నట్టు కాదా చెప్పు? ఒక్కొక్కరికి 2 వెళ్ళాలు ఉన్నారు. ఇంకా చెప్పులో లెక్కనారా? మర్యాదగా చెప్తున్నా, నీ బిడ్డని వెళ్తావా లేకుండా ఇంట్లో నేనే చొర్రన్నా. ఏడదొత్తారా బాడకావు? స్వస్థానికి ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లా లేకపోతే ధర్మశాస్త్రం రా? నువ్వేమన్నా ఆడబిడ్డ కొడుకు అన్నగాని కొడుకురా బాడకావు? నువ్వు నా ఇంటికి వచ్చి లడాయి చేస్తున్నావు. నిన్నెత్తుకపోను గింతగానే నువ్వుకెత్తివి కదరే. నా నడుంబో కిరిగినట్టుంది. దీని దొంగలు ఓడవ, దీని రక్తం అడుగుబట్ట, దీని బలం బండలు, దీని చెత్త చేదలు పట్ట. ఓహో బాడకావు గోషులు ఏమట్టంతా ఆడదాని లెక్క చాపిస్తానవేంద్రా? బర్రున్నట్టుంది. రోజు అడ్జడి తింటావా, మానలు తింటావే? నిన్నెత్తుకపోను. నువ్వే దూరం తిరుపతి లెక్క దుండపోతూ ఉన్నావు కదరా బాడకావు. ఏమో నా ఇంటికి వచ్చి బాగా లడాయి చేస్తున్నావేంద్రా? లడాయి చేసుడు కాదత్తా, నీ బిడ్డను లవ్ చేస్తున్నా. ఏంది నా బిడ్డను లవ్ చేస్తున్నావా? ఎప్పుడైనా నీ ముఖం అద్దంలో చూసుకున్నావురా బాడకావు? పిల్లుడు పట్టిటోడా? నా బిడ్డను మంచిగా అయినాక చదివి కింజనీరికి ఇస్తా ఎరికేనా? అయితే గాని నీ బిడ్డను విలు. ఇప్పుడు నీ బిడ్డ వచ్చి సీను నిన్ను లగ్గం చేసుకుంటా అని చెప్పాలి. చెప్పకపోతే ఏం చెప్తావురా వారి? నేను ఈయన కూర్చొని ధరణ చేస్తా. అగో గిడు నాకిట్లా కూర్చుంటాడు. అసలే లోకులు కాకులు. నువ్వు వీడ కూర్చుంటే నలుగురు 4 మాటలు అనుకుంటారు. నువ్వు వీడికెళ్ళి పోరా. అసలేమోనే నేను ఇప్పుడు నీ బిడ్డ వచ్చి లగ్గం చేసుకుంటా అని చెప్పాలి. అంతే ఇట్నే ధరణ చేస్తా. నేను ఇంచు కూడా జరగా. నేను ధరణ లేదు గుర్న లేదు. ఆ పోరికి ఇంకా లగ్గం కాలేదురా. ఎవరైనా చూస్తేమని అనుకుంటారు. అయ్యలేడు అవ్వలేదు అన్నట్టుగా. దిక్కు దీవు లేని వాళ్ళు, మగ దిక్కు లేని సంసారం అది మమ్మల్ని బదనం చేస్తావురా. ఇప్పుడు గవ్వన్ని కాదు, నీ బిడ్డ రీతిగా రావాలి. ఐ లవ్ యూ అని నాకు చెప్పాలి. గప్పుడు నేను నాకు ఇట్లా వెళ్ళిపోతా. ఓ పోరి పోరే
అవతల కొంపలు మునిగేంత పని అవుతుంది. నువ్వేమో చెరువుల పాటలు పెట్టుకొని శంగ చేతులు ఊపుతున్నావు. ఏం సంగతే? ఏమైందే అమ్మా? అగ్గి మీద గుగ్గిలం లెక్క గంతగరం మీద ఉన్నావు. గుగ్గిలం కాదు, కూర పెంక కాదు. నువ్వు చేసిన పనికి గుండెలు వెలగటట్టుందే. నీకెవడన్నా లవర్ ఉన్నాడా అని? నాకు లవరా? నీ బిడ్డ గురించి నీకు తెలియదా అమ్మా? నేను నిప్పే నిప్పు, నేను నిప్పే నిప్పు. నిప్ప ఉడకబెట్టిన పప్పు. ఒకసారి అయితే బయటికి రాయే, తెలుస్తుంది. బయటకా? అవునే, ఆడెవడో పిల్లులు పట్టుకొని లెక్కున్నాడు. మన దర్వాజాలో కూర్చుండి నిన్నే లగ్గం చేసుకుంటానని ధర్నా ఎత్తాడు. ఏంది? మన ఇంటి ముందు టర్న్ ఎత్తండా? ధర్నా అని అట్నే బీర్పో చూస్తున్నవేందే? కొంపదీసారి లవ్ చేసినవి ఏంది? చేస్తే చెప్పే జరా. సర్పంచ్ పెద్ద బాబుతో చెప్పి ఆయనకి ఎంతో కొంత దడుపుతా. నువ్వు నా కడుపులో పడ్డప్పుడు అనుకున్నా నేను నిన్ను నౌకరిగానికి ఇచ్చి లగ్గం చేస్తానని. నా ఇజ్జత్ తీయక జరా. ఏ కాదే అమ్మా, ఆడేవడో పోకిరోడు అనుకుంటా. ఏడిపించడానికి అట్లా మాట్లాడతాడు. పొమ్మను. పోకిరోడు కాదే, ఆడు మొండి ముండ కొడుకున్నట్టున్నాడు. ఆకిట్లకెళ్ళి అసలే కదులుతలేడు. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటే ఇజ్జత్ పోదాయే. అన్ని అవతలికి ఆ నెల కొడదాం పాయే. జరని దండం పెడతా. సరే అమ్మా, నేను ఏదోటి నచ్చ చెప్పి పంపిస్తా. నువ్వు వీణ్ణే ఉండు, బాగా భయపడతాను కదా. ఓ పోరి పైలమే, ఆ ముండ కొడుకు మీద కట్టాడు. జర దూరం ఉండి మాట్లాడు. సరే. ఏం జరుగుద్దో ఏమో. ఆ సర్పంచ్ బావ కన్నా ఫోన్ చేయి మన పోతి పోరిని. కాలు రెక్కలన్నీ అనుకబట్టే చల్ల చెమటలు ఉట్టబట్టే. ఒరేసి నువ్వు గీడేం చేస్తున్నావురా? గరం గరం బజ్జీలు ఎత్తురడుగా తినడానికి వచ్చిన. గరం గరం బజ్జీలు ఎత్తురడుగా తినడానికి వచ్చిన. పోరానికి ఎటకారం బాగానే అవుతుంది. ఎవడే పోరాడు? మొన్నటిదాకా బావా బావా అనుకుంటా నా ముడి చుట్టూ తిరిగినావు. ఇప్పుడు ఏం తెలియనట్టు పోడా అంటున్నావు. ఏందిరా గోండ్రి గప్ప లెక్క నా ఇంటి ముందు వరుతాను? నీ ముందు నుంచి వీకో. నీ చేపట్టి మావ నన్ను తిట్టబట్టే. గట్టెట్లా పోతేనే నాతో తింటివి, తిరుగుతివి, ఖర్చుల పాలు చేతివి. నువ్వంటి ఇష్టమనంటివి. తీరా లగ్గం ముచ్చట ఖర్చు వరకు మాట పని చేతివి. ఇది న్యాయమేనా చెప్పు? అదంతా ఒడిచిపోయిన ముచ్చట్రా. ఇప్పుడు ఎందుకు దాన్ని అవుతాను? మర్చిపో. ఇది న్యాయమేనా చెప్పే. నువ్వంతా ఇట్టమనంటివి. నేను మనసు పడుతుంది. ఇన్నేళ్ల నుంచి లగ్గం చేసుకుంటున్నానే, నిన్ను వేసుకుంటా అని. ఇంట్లోతో నువ్వు వేయబట్టి ఇంట్లోతో మాటలు పడుతున్నా, బయటలతో మాటలు పడుతున్నా. బొంకిచ్చి బోర్లేసి నన్ను అంగడి చేసి నా బతికి ఎక్కడ కాకుండా చేసినవే నువ్వు. జర నీ దండం పెడతా, నన్ను లగ్గం చేసుకోయే. ఇగో సీను, నువ్వు ఇంకా సెటిల్ కాలే. నీతో నా ఫ్యూచర్ కనిపించలేదు. నువ్వు నన్ను మర్చిపో. సరే, అప్పుడు అట్లా అన్నావు, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అరే బుద్ధి గడ్డి తిని నేను అప్పుడు అట్లా అన్నారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను లగ్గం చేసుకోమంటున్నా. ఏంది? నేను నిన్ను లగ్గం చేసుకోవాలా? చీ. ఒక్క కూల్ డ్రింక్ లా 2 సార్లు వేసుకొని తాగినప్పుడు ఏమైంది నిచ్చి? ఒకటే పళ్ళంలా మండి బిర్యానీ తిన్నప్పుడు ఏమైంది నిచ్చి? ఇప్పుడు పెళ్లి జోలు తీసే వరకు చీ అంటున్నావు. ఇది ఎక్కడ న్యాయమే? బొంకిచ్చి బోర్లేసినావు కదా నన్ను. ఇగో సీను, అప్పుడు వేరు ఇప్పుడు వేరు. నిన్ను లగ్గం చేసుకోవాలంటే నాతోటి కాదు. ఊకే నన్ను ఒరియకు అడుగు. ఇప్పటికే మావ నా లోపల తిట్టింది. అప్పుడు వేరేంది ఇప్పుడు వేరేంది. ఇప్పుడు నేను ఒక్కదే తీరున్నా, నువ్వే మారినావు. అబ్బా, చుట్టుపక్కల వాళ్ళు అందరు చూస్తాండ్రా. నా ఇజ్జత్ తీయకు. నువ్వు నడువు. నేను నడవా. నువ్వు లగ్గం చేసుకున్నా అనేదాకా నేను ఇన్నే ఉంటా. అరే బంకోలు అతుక్కున్నవేంద్రా. నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇగో సీను, నా బాధ అర్థం చేసుకో. అందరు చూస్తే నా ఇజ్జత్ పోతుందిరా. నేను బయటకు వచ్చగలుగుతా. నువ్వు ప్లీజ్ అర్థం చేసుకో సీను. రితిక, నన్ను లగ్గం చేసుకోయే. నువ్వు లగ్గం చేసుకుంటే ఇంటికి అల్లు ఉన్నాయిత. ఏమైందే పోరి? ఈ పోరని ఇంకా ఇంటి ముంగట్లో పెట్టి మాట్లాడుతున్నావు. వెళ్ళగొట్టి ఇడికెళ్ళి ఎవరైనా చుట్టమని ఇజ్జత్ పోద్ది కాదే. ఏమోనే అమ్మా, ఎంత చెప్పినా మన ఇంటి ముందర నుంచి పోతలేడు. అంత పిసపిసోరుతాండే. ప్రేమ పిచ్చోడు ఉన్నట్టున్నాడు. నేను ప్రేమ పిసున్నా? ఎట్లన బుద్ధి అవుతుంది రితిక ఈ మాటలు? నిన్ను ప్రేమించిన 4 ఏళ్ల నాడుస్తుంది. నీతిగా నిజాయితీగా బతుకుతున్నానే నేను. 4 ఏళ్ల నుంచి నీతిగా బతుకుతున్నావా? అంత ముందుకు నీతి లేదారా? నీతి తక్కువడా? నా బిడ్డ నీతి మంత్రాలు ఆయబట్టుకునే నువ్వు నీతిగుంటున్నావురా. లేకపోతే నీ బతికి వరకు ఎప్పుడు ఆగమవు. ఇగో అత్త, నాకు అవ్వని తెలివై. నీ బిడ్డనిచ్చి నాకు లగ్గం చేయి. అరే తమ్మి, నువ్వు గీడున్నావారా? నీకోసం నేను ఊరంతా ఎత్తుకెత్తాన్నా. ఏం చేయమంటావా అక్క? దీన్ని ప్రేమించినప్పటి నుంచి నా బతుకు ఆగని చెప్తుంది. అరే, నా బిడ్డను దాన్ని తిన్నాననుకో, రోకల్ బండలు ఎక్కిస్తా. దానికి ఎవరు లేరనుకుంటున్నావారా? దానికి నేనున్నా, నాకు సర్పంచ్ బాగున్నాడు. అసలు ఏమైందా తమ్మా? ఏం చెప్పమంటావా అక్క? 4 ఏళ్ల నుంచి దీన్ని ప్రేమించిన. మేమిద్దరం కలిసి గుళ్ళు గోపురాలు తిరిగినాం, చెట్ల పొంటి వేయనం, పొదల పొంటి వేయనం, రెస్టారెంట్ల తిన్నాం, సినిమాకు షికర్లకు తిరిగినాం. ఆఖరికి అత్తే తీర లగ్గమన వరకే నా బతుకు అంగడి చేస్తుంది. నన్ను లగ్గం చేసుకోదట్టే అక్క. ఓ అక్క,
ఓ అక్క ఇది రవ్వ లడ్డోలుందా నీ అక్కో ఇది ఎన్న ముద్దోలుందా నీ అక్కో నేను మనసు పడుతుంది అక్కో ఓ నా అక్క నా బతుకంగడి వేసిందే అక్క నన్ను రకం చేసుకోనంటుందే అక్క ఇది పొట్టిగా గట్టి అనుకున్నా కాదు అక్కో. నువ్వు ఏడోకమ్మా ఏడకు, నువ్వేం బాధపడకు, నేను అడుగుతాగు. అక్కను చూడంగానే దుఃఖం ఎక్కెక్కత్తుంది ఏంద్ర నీకు? అంతేమన్నట్టు నీ బిడ్డ వేసిన పనికి దుఃఖం రాకుంటే ఎగిరి దురుకు అంటానవా? నా బిడ్డ అట్టమాకురాలు, ఇది ఇంటికాడ దించిన తలకాయ కాలేజీలు ఎత్తుంది. కాలేజీ ఏందో ఇదేందో దొరికైనా దీనికి ఎవరు సోపతి లేదు. ఒకళ్ళు ఆకిట్లకు కూడా పోది అట్టకన్నా బోర్ని బంధనం చేస్తారేమే. అబ్బో అది అమాయకురాలట, దాని ముఖం చూస్తేనే తెలుస్తుంది. నా తమ్ముడు అమాయకుడే, మసి మసి మారేడుగా చేస్తుంది ఆడిది. నా బిడ్డ తప్పేం లేదే. నీ తమ్ముడే కెక్కరోళ్ళ తిన్న జరగక లవ్వు కొవ్వని నా పోరెంబడి వాడి నా పోరు నట్టుగా బంధనం చేస్తానని చూస్తున్నారే. గంతగానం బరుపత్తే ఏదన్నా పనికి తోలుతేందే, ఎవరినైనా చూసి లగ్గం చేస్తేందే. ఎందుకే మందిలో పొల తిరుగుతారు? తల్లి బిడ్డలు ఇద్దరు లంగలేనే. ఇది ప్రేమలు ఉన్నప్పుడు నాతో మంచిగానే ఉండే, అదే నూరిపోతుంది. అయినా నాడు అది నలుగురిపోతుందట. బార్కవ్ నలుగురిపోయిన సంగతి ఏర్పాటు చేయకపోతే ఇళ్ళ పనులు తీసుకుంటే చీపురాడు చెప్తాను. నీ నోట్ల మందు పడా దొంగ బార్కవ్ సర్పంచ్ బాబా మంచోడు అయ్యేపటికే నా పోర్ని నేను చదివిపించుకుంటున్నా. ఇంకోసారి ఆ మాట అంటివి నాలుక గుంజుకొత్తని దొంగ తినాలి కాదు. ఏందే నాలుగే గుంజి పోతా అంటాను, తప్పంతా నీ బిడ్డ పెట్టుకున్నా తమ్ముని అంటున్నావేందే? నువ్వేం బాధపడక బిడ్డ, నేను లేనా? నేనుండంగా ఇలా పప్పులు ఏమి ఉడికాయి. నిన్ను నౌకరిగానికి ఇచ్చే చేస్తా. నకురాలు చేస్తారు వీళ్ళు నకురాలు. నాకు వెనక ముందు ఎవరు లేరా? ఏహే మీరు మాట్లాడుకుంటూ కాదు, నీ బిడ్డ వచ్చిన తమ్ముడికి లగ్గం చేశాక ఊపునేదే లేదు. ఏందే సోల మూతిదానా బాతు మూతిదానా? నీ నపతడి తమ్మునికి నా బిడ్డ నుంచి లగ్గం చెప్తానే. నా బిడ్డను బొగ్గుబాయి నౌకరిగానికి ఇత్తగాని నీ తమ్మునికి ఇయనే. ఓ పరి చెప్పవేమే ఆ నీడికెళ్ళి నడుమను. నీకు దమ్ముంటే చెప్పే లగ్గం చేసుకుంటాను చెప్పే. చెప్తా. ఏంది పోతావా మరి? నువ్వు నన్ను లగ్గం చేసుకున్నాక ఈ నుంచి కదనే కదలా ఈయనే ఉంటా. ఈ మొండి ముండ కొడుకు ఏడ దొరికిండ నీకు ఇట్రా? సిగ్గులు మానాలి లేదా? ఇంకీన నిలబడి చూస్తారు బొమ్మలు. నడువు నీడికెళ్ళి. నీ బిడ్డ తిరిగేటప్పుడు తెలియదు సిగ్గులన్నారా? మీరు సిగ్గులు మేం కాదు. కోడల పొంటి తిరిగిందే, సినిమాలకు షికార్లకు గుళ్ళ పొంటి గోపురాల పొంటి అన్నిటికి తిరిగింది. ఎన్నెన్నో తిరిగినాం, ఎన్నెన్నో చేసినాం. ఆఖరి కట్టె లగ్గం చేసుకుని అంటుంది. అవునే నీ బిడ్డ గసొంటిదే, నువ్వు గసొంటి దానికి నీ జాడకు నీ ఇత్రానికే ఉందే గసొంటుకున్నాము. మందిని కంటే చేస్తారా మీరు? అవునే నువ్వు మంచోనివి, నీకంటే అందగాలు ఇంకెవ్వరు దొరకరు, నేను నిన్నే చేసుకుంటానంటే కదనే. నేను ఎప్పుడు చేసుకుంటానరా? ఫ్రెండ్స్ అన్నాక తిరుగుతారు, మాట్లాడతారు. దానికి నేను పెళ్లి చేసుకోవాలా? నేను నేనెందుకు పెట్టినా? నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పినా అన్నమే నువ్వు అని ఇప్పుడు దాని మాటలు పట్టుకుని నువ్వు కాదంటున్నావు కానీ ఫ్రెండ్స్ అన్నాక తిరుగుతారు. నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటే ఎందుకు చేసుకుంటా? నేను చేసుకోవాలి, ఎందుకు చేసుకోవా? నేను దింపుకోవాలి. ఆడే తిరిగిండు. నువ్వు లేకుంటే నేను దత్తా అన్నదే. అప్పుడు గట్ల మాట్లాడు, ఇప్పుడు గట్ల మాట్లాడుతుంది. నా బిడ్డ ఎందుకు చత్తలే? నా బిడ్డ ఎందుకు చత్తలే? నువ్వు నీ తమ్ముడు కలిసి అలుగునూరు కిరాలు వల్ల కాలుపడే సాపేంటే సాపేంటే ఏమో మగ దిక్కులేదు నా ఇంటికి వచ్చి చదవడానికి. అవునా? నీ జాడకెరకనే, నీ ఇత్రానికి ఎరక, నీ గోత్రానికి ఎరకనే. మీకు అలవాటు మంది నువ్వు నాడు నలుగురితో ఐదుగురితో వేరని ఊళ్ళో అందరు అనుకోంగిన్నా నాకు చెప్తావే నువ్వు చాలు. బాగా ఎక్కువ తక్కువ పడితే తెగిన చెప్పి వాడు చంపుతా. నీ నోట్ల మన్ను చంపకుంటే మీరు మనసులో ఆడులు కాదే గాడులు నువ్వు మొగోని మార, నువ్వు మొగోని మార. అవునే ఈయన చూస్తే గిట్టు పోయేది కూడా లేదు. ఇంత మొగోడు అట్లా 10 మందిలో కాదు 10 పెట్టు పెద్ద మనుషులు వినిపించి పంచాది పెట్టిపోయే ఎవరి కనికేది లేదు జనకేది లేదు. నా పోరు నాగం చేస్తానని చూస్తాను రా. పిలిపిపో ఏడు పిలిపిస్తావు పిలిపిపో. రంకులానా పో, రంకులానా పో. ఇంత సిగ్గు అనిపించలేదే, మానం అనిపించలేదే. మొండి బతుకురా భూమి మీద మీరు. నీ బతుకులు ఏడా మొండి బతుకు అనుకుంటే మంది సంసారాలు అంగడి చేస్తారా? మిమ్మల్ని ఎత్తుకపోను. ఇటు మొఖానత్త చీపురు పట్టి చంపుతా. పరిపా అయిన బాడుకావు సోపతి పట్టక కాని బాడుకావు సోపతి పడతా. అవే కూర్చోవా? ఏం జరిగిందో సంగతి ఏందో చెప్పు. వీళ్ళు పంచాయతీ పెట్టిరు నీ మీద. ఏం చెప్పమంటారు బాంచను? ఆ పాస్వన్న ముండ కొడుకు నా పోరి కాలేజీకి ఓంగ రాంగ దీన్ని ఎంబడి వాడి దీన్ని ఏడిపించి నా ఇంటి ముంగట కూర్చుండి లవ్ చేసినాని ధర్నా చేసుకుంటా నా ఇజ్జత్ దిత్తాండు. చుట్టుపక్కల వాళ్ళు అందరు నా బట్టే మొగ దిక్కులేని సంసారం నీకు తెలియదా బాంచను? పాస్ వన్ లో ఎవరినంటే ఊసుకెళ్ళవేనా? రోజు నువ్వే వచ్చి తోముతున్నావే నా పనులు.
నేనెందుకు తాగుతారండి ఈ పనులు? నన్ను గంత మాట అంటావురా? చూడుండి సర్పంచ్ సాబు, మొగ దిక్కు లేదని ఎటు పడితే అట్టే తిడుతుంది, వాళ్ళ అక్క తిడుతుంది, ఆడు తిడుతాడు. నేనట నలుగురికి పోయొచ్చిందట, ఎదిగిన పోరి ముంగట గట్లంటే నిన్ను ఎవడన్నా చేసుకొని ముందుకు వస్తాడా? ఎటు పడితే అట్టే తిడుతాడు. ఏయ్ ఇంకోసారి నా తమ్ముని మాట అన్నావనుకో, ఆడదాని కూడా చూడ అంగబెట్టే గుద్దుతా. గుద్దుతావా? ఏ గుద్దే ఏం వాళ్ళని చూసుకొని గుద్దుతానంటే అన్నవే నీ బలి పంటలు ఏందో బాగా మాట్లాడతా ఊకుంటా అంటే మాట్లాడుకుంటే ఏంది ఎవరి బలమే నీది? ఎవరిని బాగా చూసుకుంటారు? ఏయ్, ఆగుండ్రి. మేము ఇక్కడ పంచాయతీ పెట్టి మీరు లొల్లి పెట్టుకోవడానికా? జెన్న గిడిచి పెట్టిర్రే ఆలోళ్ళు, జెన్న గిడిచి పెడితే అరే, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడలే, చెప్తాను. అగో చూడు సర్పంచ్, ఆడవాళ్ళని చూడు. అవునే. ఈ నాలుక నక్కలు గుందా నేను పోసావా? ఓ పోసమ్మా, నేను చెప్తాను. మీరు మనసులని ముడుతున్నారు. అరే, నువ్వు మీ ఎక్కువ బతుకులు చెడ. నువ్వు మనిషి వారబాడుకావు. అరే సీను, నువ్వన్నా చెప్పు ముచ్చట చక్కగా. ఏం చెప్పాలి బాంచను, గది గరితికలేదా? దాన్ని 4-5 ఏండ్ల నేను ప్రేమించబట్టి, అది కూడా నన్ను ప్రేమించింది. సినిమాలకేనం, షికార్లకేనం, రెస్టారెంట్లకేనం, పార్కుల పొంటి తిరిగినాం. నన్ను మత్తు ఖర్చుల పాలు చేసింది. ఆఖరికి లగ్గానికి వచ్చే వరకు నేను చేసుకోనని మాట బంద్ చేసింది. మరి ఏమైతే ఏం నేర్పిందో ఏమో కానీ అట్లా అయింది బతుకు. మీరే చెప్పాలి బాంచనిగా. రితిక, సీన్ గారు చెప్పేది నిజమేనా? పార్కుల పొండ తిరిగినరా? లగ్గం జోలు తీసే వరకు మాట బంద్ పెట్టినాడు, నిజమేనా? నేను మంచి జాబ్ ఉన్న చేసుకుందాం అనుకున్నాను, ఇట్లా గాలికి తిరిగేటోని కాదు. కాలేజ్ ఒకటే దగ్గర కదా అని కలిసి తిరిగిన. ఆయనతో మాత్రాన నేను లగ్గం చేసుకుంటా అని చెప్పినా. అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చిన రీతిక. నీ కోసం నా చదివి విడిచిపెట్టి, నా జాబ్ విడిచిపెట్టి నీ చుట్టూ తిరిగితే నన్ను ఇలా తిరిగిపోతుంది చెప్తావే. చెయ్యకుంటేందిరా? లవ్వు అని తిరిగిన వాళ్ళందరినీ లగ్గం చేసుకోమంటావా? బాగా బలుపులు వచ్చి తిన్నది అరగక అవ్వయ్య కట్టబడి కాలేజీకి తోలితే పోరగాని లెంబడి పడి లవ్వులు కోపులు అని జీవితం ఆగం చేసుకుంటారా? నా పోరి నిన్ను అడిగిందా సినిమా తీసుకోమని? అట్టుగా మంచిగా ఇంట్లో ఉన్న బదనం చెప్తాను. నీ దొంగ దినాలు గారు. ప్రేమ పేరు చెప్పి కలిసి తిరిగినప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు నేను చేసుకోను, ఏం చేస్తారు? ఏముంది, నువ్వు లగ్గం చేసుకుంటా నానేదాకా నీ ఆకిట్లనే ధరణ చేస్తా నేను. చూడుంది సర్పంచ్ సాబు, ఆకిట్లా కూర్చుంటున్నట్టు ఇడు మా ఇజ్జత్ ఇష్టానికే ఉన్నాడు. ఎందుకు పుట్టినవరా మేము పుట్టివారి ఇంకా బయలువాడి సాగుపో. అరే సీను, మొగోళ్ళు మోసం చేస్తే ఆడోళ్ళు ధర్నా చేసిన రోజులు ఉన్నాయి కానీ నువ్వేంద్ర మగ పుట్టువాడు నువ్వు ధర్నా చేస్తాను? ఏమైందా అంత జంబలగడి పంపలేక అంత రివర్స్ ఉన్నావు నువ్వు? రివర్స్ కాదే బాపు, నా లవర్ నన్ను ఎంత మోసం చేసిందో మీకు చెప్తే మీరే షాక్ అవుతారు. సీను, అసలు జరిగింది ఏందో చెప్పిగా. ఇది ప్రేమ పేరుతోటి ఇన్నేళ్ళు నా చుట్టూ తిరిగి ఇప్పుడు ఇంకోని చేసుకుంటుందట. దాని అవ్వ బద్మాష్ ఆడది, బౌకోలు గుడిపిన ఆడది, దానివసం ఆడదే లేదు. దీని అవ్వ నౌకరున్నోనికి ఇచ్చి చేస్తుందట. ఇప్పుడు నా బతికి ఏం కావాలి చెప్పుర్రు మీరే. అది 10 మందికి ఏం ఆడది. ఊర బందోలు, బద్మాషోలు, ఎద్దోలు, ఏసమోలు ఉండి గాడి తిరిగినట్టు జన కిడిచిపెట్టింది, పిల్లని ఇడిచిపెట్టింది, తల్లి కూడా గట్టిన తిరిగిందట వెనకట. బాపు, ఇది జరిగిన ముచ్చట్నే. నాకు ఇప్పుడు న్యాయం కావాలి. చూడమ్మా రితిక, సీను చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాంద న్యాయం అనిపిస్తుంది. నీ సంగతి ఎందుకు చెప్పు? ఇప్పుడు ఏం చేయమంటారో మీరే చెప్పుర్రి. నా పోరి నోట్ల నాలుకలేంది, అట్టిగా దాని బతుకు అన్యాయం చేయకూర్రి. మీరు పెద్ద మనుషులు అని సర్పంచ్ అని మిమ్మల్ని నమ్మచ్చిన ఏదో ఒకటి చేయరు బాధ్యత. నువ్వు సీనే పెళ్లి చేసుకోవాలని చెప్తున్నాం మేము. నేను చేసుకోను. అయితే నా తమ్ముడు కొనిచ్చిన బంగారం, అగో గొలుసు వేసుకున్నావు కదా, అగో కమ్మలు పెట్టుకున్నావు కదా, అని బట్టలు, అని పైసలు, అని పోను అన్ని ఆయనకి ఇచ్చేసాయి. ఏం నకరాలు ఎత్తానవా? ఎందుకు ఇత్తమే? నీ తమ్ముడు కాలేజీకి తోలితే బగ్గ తిన్న జరగక నా పోరికి లేనిపోని ఆశ చెప్పి దానికి అన్ని తీరా కొనిచ్చిండు. ఎందుకు ఇత్తమే? ఇయ్యపో, ఏడు పిలిపిపో. చూసిరా సర్పంచ్, ఆడు ఎటువంటి అట్టే మాట్లాడుతాడు, అది ఎటువంటి అట్టే మాట్లాడుతుంది. నా బిడ్డ నువ్వు బెచ్చలాడిందా? గంత గతికి లేకుంటున్నావా? నీ బిడ్డ అన్ని తీర్లా పెట్టుకొని తిరుగుతాడు, కళ్ళు కనబడతాయి. నడమకందనా నువ్వు లవ్ మాట్లాడుతావు? మీ బతుకులు చేయడ జన్న కిడిచిపెట్టినవా బిడ్డను? ఏం పెంచుడు, ఏం కనుడు అన్నావే నువ్వు? నీ బతుకు పాడుగాను. మొండికి బతుకున్నవే ఇలా వాడి సావు. మీ బతుకు పెట్టేదాకా పోరండి, పెట్టు అన్నది. పెట్టినాక పీక పట్టాలి. నా చుట్టూ ఫోన్ కొని మీమన్నది, జడలు, విగ్గులు, సౌరాలు, బొట్లు అన్ని కొని ఇవన్నది. అన్ని చుట్టూ తిరిగి నా బతుకు ఇప్పుడు ఎక్కడ కాకుండా చేస్తుందట. దీన్ని ఇంటింటికి పోయి అడకపోరి. నా పోరం చుట్టూ ఆడారు ఎందుకో. లగ్గం చేసుకుంటా అంటే ఆశతోటి అన్ని 10 లక్షల బాకైనా దాని ముఖం బొర్రే లోతు కళ్ళ చూడు ఎట్లా పాడిందో దాని రీతి పాడగాను. ఓ దానికి రీతి ఉన్నది. మీరు గిట్నే కొట్లాడితే మీ పంచాయతీ పల్లెలు దాటిపోతుంది. పరువు ఏందంటే మా బాను మేనట్టే బాంచను, మేము నీతి కొద్ది బతుకుతున్నాం. అబ్బో, నీది నీళ్ళ పాలట, అదేదో ఈని పాలట.
గదేనే అవునయ్యా ఇది మొగలు లేక 10 ఏళ్ళు అయి ఉండబట్టి అదే రీతి రివాయి దానికి నేర్పుతుంది బిడ్డకు. ఇజ్జత లేదు మొఖాలకు. అయింది ఏదో అయిపోయింది, ఇక అన్ని మర్చిపోర్రి. రితిక సీను మీరిద్దరు పెళ్లి చేసుకోవాలని మేము తీర్పిస్తాను. మేము చెప్పిన తీర్పు ఒప్పుకోలే అనుకో, మళ్ళీ వచ్చే వారానికి వాయిదేద్దాం పంచాయతీ. సరే మీ ఇష్ట ప్రకారమే నేను శ్రీనుని పెళ్లి చేసుకుంటా గానీ ఆయనకు జాబ్ అత్తనే పెళ్లి చేసుకుంటా. సరే రితిక, నీ ఇష్ట ప్రకారమే నేను బగ్గ చదువుకొని జాబ్ కొడతా, తర్వాతనే లగ్గం చేసుకుందాం మనం. అరే సీను, మీరు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకున్న తర్వాత మాకు మంచి దావత్ ఇవ్వాలి. కళ్ళు కూడా ఎత్తయ్యా, మంచి దావత్ ఇస్తాం మీ అందరికి. వెల్కమ్ టు SSY ఫిలిం ప్రొడక్షన్స్. చూసిరుగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కకే ఉంటది. బాయ్. థ్యాంక్ యూ.